ప్రార్థించుకుంటాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవగల మా ప్రభు, గొప్ప దేవ, యేసురాజా, అయా ఇదిగో తండ్రి, ఈ దినం మా తండ్రి, ఈ ప్రభు దినమందు అయా ఈ దినం ఉదయం మురుకొని మా తండ్రి మధ్యాహ్నం మీ ఇంట్లో మీ సన్నిధిలో మేము సంతోషించాలి. మీరు ప్రభు తెప్పించారు అయా. తిరిగి మరలా మా తండ్రి ఈ సాయంకాల సమయంలో కూడా మా ప్రభు తండ్రి మరి ఈ స్థలంలో మా తండ్రి ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ప్రేయర్స్లో మా ప్రభు మేము చేరి కొంత సమయం మా తండ్రి మీ వాక్యం మేము ధ్యానించుకొని మీ సన్నిధిలో మేము ప్రభు తండ్రి మీ యొక్క వాక్యము ధ్యానించి కొంత సమయం మేము ప్రార్థించుకొని తిరిగి మా యొక్క గృహాలకు వెళ్ళడానికి తండ్రి మరలా మమ్మల్ని సిద్ధపరిచి ఆయుధపరిచి మీ ఇంటికి తీసుకొచ్చిన మీకు ప్రభు మీ స్తోత్రాలు, వచ్చిన మీ బిడ్డల పట్ల తండ్రి స్తోత్రాలు. ఇంకా మా తండ్రి మా ఆయన మా తండ్రి మరి రానున్నారు వారికి ఏటువంటి అభ్యంతరాలు లేకుండా అయ్యా మార్పులు సరళం చేసి వారందరూ కూడా మా తండ్రి సకాలంలో వచ్చి మీ సన్నిధిలో చేరి ఆయన కొంత సమయం మీ యొక్క సన్నిధిలో తండ్రి ప్రార్థించుకొని మీరు అనుగ్రహించి ఆశీర్వాదం తండ్రి సహాయం చేయమని ప్రభువా ప్రార్థించుకున్నాను. దేవా మరి అయా వరమును మా తండ్రి దేవా తన యొక్క కుమార్తె నాయన గ్రేస్ ప్రభువా ఇప్పుడు మా తండ్రి వారు కూడా నాయన వస్తామని ప్రయాణిస్తున్నారు తండ్రి. వారిని క్షమంగా తీసుకురండి అయా. మా తండ్రి మరి ఖాళీ బుక్ చేయడం కూడా మా దేవ వస్తామని చెప్పారు. వారిని కూడా తండ్రి క్షమంగా తీసుకురండి. అలాగనే మా ప్రభు దేవ ఆ యొక్క మొదటి తండ్రి మీరు మా ప్రభు దేవ సౌదుడు మా తండ్రి మరి ఈ కుటుంబాన్ని బాయ్ కుటుంబాన్ని ప్రభు మా తండ్రి మీ చిత్తమైతే అంజమ్మ గారి కుటుంబాన్ని మరి మా ప్రభు మేము ఎవరెవరితే దర్శించాము మా బిడ్డలందరినీ కూడా తండ్రి సమకూర్చి తీసుకురావాల్సిందిగా ప్రభు ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ యొక్క కోరిక మాది ఆత్మనే మీరే ఉండి నడిపించి మీ నామాన్ని మహింపరుచుకొని దేవా ఈ రాత్రి ఈ యొక్క సమయంలో మా దేవ మీ యొక్క ఆశీర్వాదములతో దీవెనతో మమ్మల్ని పంపించుదురుగాకని అయా తండ్రి. ఇంకా రాబో దినములు మీ గొప్ప కార్యము అద్భుత కార్యం ఇస్తామని జరిగించి మీ నామాన్ని మహింపరుచుకుంటారని నమ్ముచు దేవా ఈ యొక్క మమ్మల్ని మీ చేతులు అప్పగించుకుంటున్నాం. పాడుకునే పాటల ద్వారా ధ్యానించే వాక్యం మూలంగా వాద్యము మూలంగా సమస్త మూలంగా తండ్రి మీ నామానికి మహింపరుచుకుంటుగా సమయంలో మా గొప్ప మీ యొక్క కృపగల దయగల మీ గాయపడిన కర్మలు సమర్పించుకుంటూ దైవదాసుడు భక్త సింగ్ గారి మూలంగా తండ్రి మీరు మాకు చూపించిన ఈ మంచి ఈ పరలోక నమూనాతో కూడినటువంటి ఈ సహవాసమును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. మీ శరీరం ఉన్నటువంటి సంఘములు అనేక ఆత్మలు అంగములుగా అవయములుగా చేర్చబడి రాబో దినములు మిమ్మల్ని మా కృపమాత్రమే సేవించి మిమ్మల్ని ఆరాధించేటువంటి ఆ గొప్ప కృపను వీళ్ళకు అనుగ్రహించి ఇక్కడ మీపచ్చుకుని కృపాస్తులు సమర్పించి మా ప్రభు మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వచ్చున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో శివుడి గీతములు పాట పుస్తకంలో పాట సంఖ్య 839 చేర్చబడిన పాటలు. మహాదేవుడు నువ్వే సర్వదర్శి సర్వజ్ఞాని.
సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే మహాదేవుడ నీవే మహాదేవుడ నీవే నీదు కార్యముల్ అద్భుతముల్ గొప్పది నీ ఆలోచన నీదు సంకల్పం బలమైనది సర్వ సృష్టికి కర్తవు నీవే నీవే సర్వమందు ఉన్నవాడవు నీదు కార్యముల్ అద్భుతముల్ గొప్పది నీ ఆలోచన నీదు సంకల్పం బలమైనది సర్వ సృష్టికి కర్తవు నీవే నీవే సర్వమందు ఉన్నవాడవు నీవే సర్వమందు ఉన్నవాడవు మహాదేవుడ నీవే మహాదేవుడ నీవే గత దినములు స్మరించగా గొప్పది నీ విశ్వాస్యత మమ్ము కాపాడి సంరక్షించితివి దయ కిరీటము మాకిచ్చితివి మమ్ము ఆనందింపజేసితివి గత దినములు స్మరించగా గొప్పది నీ విశ్వాస్యత మమ్ము కాపాడి సంరక్షించితివి దయ కిరీటము మాకిచ్చితివి మమ్ము ఆనందింపజేసితివి మమ్ము ఆనందింపజేసితివి మహాదేవుడ నీవే మహాదేవుడ నీవే విడచితివి ప్రత్యేకతను ఎన్నో దుఃఖం పెట్టితివి సంఘ క్రమమును లెక్క చేయక పాపములను పాపము మమ్ము క్షమించి సరిచేయుము విడచితివి ప్రత్యేకతను ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితివి సంఘ క్రమమును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపోతివి పాపములను పాపము మమ్ము క్షమించి సరిచేయుము మమ్ము క్షమించి సరిచేయుము మహాదేవుడ నీవే మహాదేవుడ నీవే రానున్న దినములలో స్థిరముగా నుండ దయ చూపుమే నన్ను నీకే అర్పించుకుందును నీదు మాటకు లోబడెదం నేడే నాతో మాట్లాడుము రానున్న దినములలో స్థిరముగా నుండ దయ చూపుము నన్ను నీకే అర్పించుకుందును నీదు మాటకు లోబడెదం నేడే నాతో మాట్లాడుము నేడే నాతో మాట్లాడుము మహాదేవుడ నీవే మహాదేవుడ నీవే
సిద్ధపరచుము, ఇతరులను సిద్ధపరచేదన్, నిన్నే బహుమానముగా పొందేదన్. మగ మహిమతో పరచెదవు, స్థిరముగా సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము, ఇతరులను సిద్ధపరచెదన్, నిన్నే బహుమానముగా పొందేదన్, నిన్నే బహుమానముగా పొందేదన్. మహాదేవుడ నీవే, మహాదేవుడ నీవే, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే. మహాదేవుడ నీవే, మహాదేవుడ నీవే. సంఖ్య 228, పాతపాటల పుస్తకం 226. పాడదే దేవా నీ కృపలను. పాడేద దేవా నీ కృపలను, నూతన కీర్తనలను, స్తోత్రము చెల్లింతు, స్తుతి స్తోత్రము చెల్లింతు. పాడేద దేవా నీ కృపలను, నూతన కీర్తనలను, స్తోత్రము చెల్లింతు, స్తుతి స్తోత్రము చెల్లింతు. భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివి, భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివి, ప్రేమ పునాదులు వేసితివి, నేను ప్రోక్షితివి, నేను ప్రోక్షితివి. పాడేద దేవా నీ కృపలను, నూతన కీర్తనలను, స్తోత్రము చెల్లింతు, స్తుతి స్తోత్రము చెల్లింతు. కవిమల రక్తము కలువరి సిలువ కలునకు నీర్చితివి, కవిమల రక్తము కలువరి సిలువను కలునకు నీర్చితివి, ప్రేమ కృపా మగధైశ్వర్యములతో పాపము తుడిచితివి, పాపము తుడిచితివి. పాడేద దేవా నీ
దేవము శాపము నరకపు వేద మరి తొలగించితివి. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి. అపరాధముల శిక్షించిన నన్ను బ్రతికించితివి. నన్ను బ్రతికించితివి. పాడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తుతి స్తోత్రము చెల్లింతును. దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి. దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి. చీకటి రాజ్యపు శక్తుల నుండి నన్ను విడిపించితివి. విడిపించితివి. పాడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తుతి స్తోత్రము చెల్లింతును. ఊపిరిచితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి. ఊపిరిచితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి. సత్యస్వరూప నిత్య నివాసి సత్తుగా చేసితివి. చేసితివి. పాడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తుతి స్తోత్రము చెల్లింతును. ధన్యుడనై నన్ను ఎరుగకను ధన్యుని చేసితివి. ధన్యుడనై నిన్ను ఎరుగకను ధన్యుని చేసితివి. ప్రియపాదన పౌరులకే విలువను వరముల నొసగితివి. వరముల నొసగితివి. పాడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తుతి స్తోత్రము చెల్లింతును. పాడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తుతి స్తోత్రము చెల్లింతును. దేవుని వాక్యం వినక ముందు ఇంకో పాట పాడుకుందాం. గాలి ఉన్నాను ఫోన్ ఆంటీ అడగ కలుగుతారు. సంఖ్య నూతనంగా చేర్చబడిన పాటలు నూతనంగా చేర్చబడిన పాటలు వాటి సంఖ్య 12.
వేవేల స్తుతులతో 850. స్తుతులతో ఆరాధించిన ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించిన ప్రభువా, దీన మనస్సుతో స్తుతులతో ఆరాధించిన ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించిన ప్రభువా, నీఘోర పాపిని అయ్యుండగానే నా కొరకై క్రీస్తు ఈ భూమికి అరుదించి, నీఘోర పాపిని అయ్యుండగానే నా కొరకై క్రీస్తు ఈ భూమికి అరుదించి, నిన్ను రక్షించుటకై సిలువలో మరణించే, నిన్ను రక్షించుటకై సిలువలో మరణించే, తన రక్తముతో నా పాపము కడిగి, తన రక్తముతో నా పాపము కడిగి, వేవేల స్తుతులతో ఆరాధించిన ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించిన ప్రభువా, నీ హృదయములో కలవరపడనీయక నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ, నీ హృదయములో కలవరపడనీయక నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ, వెళ్ళుచున్నానని నా యేసు ప్రభువా, వెళ్ళుచున్నానని నా యేసు ప్రభువా, వాగ్దానమును ఇచ్చిన ప్రభువా, వాగ్దానమును ఇచ్చిన ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించిన ప్రభువా, వేవేల స్తుతులతో పూర్ణ హృదయముతో నిన్నారాధింతును, పూర్ణ మనస్సుతో నిన్నే సేవింతును, పూర్ణ హృదయముతో నిన్నారాధింతును, పూర్ణ మనస్సుతో నిన్నే సేవింతును, కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును, కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును, హృదయమారా నిన్నే సేవింతును,
స్తుతులతో ఆరాధించిన ప్రభువా దీన మనస్సుతో నిన్నే కొలుతున్నయ్యా దీన మనస్సుతో నిన్నే కొలుతున్నయ్యా వేవేల స్తుతులతో ఆరాధించిన ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించిన ప్రభువా. దేవుని వాక్యం వెళ్దాం. మన మధ్యలో ఉంటున్న సోదరులు బ్రదర్ సత్యం గారు దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. ఓకే. చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను పరిశీలించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల పరలోకమున్న తండ్రి, మరి ఒకసారి నాయన మీ భావసన్నిధిలో మీ యొక్క పరిశుద్ధ లేఖనాల్ని ధ్యానించడానికి అనుగుణమైన పరిస్థితులు మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు నాయన. మీరు గ్రంథస్థం చేసి మాకు అనుగ్రహించిన మీ యొక్క పరిశుద్ధ లేఖనాల్ని మేము విభజించి పరీక్షించి నేర్చుకుంటుండగా కృప చూపించండి, కనికరించండి. విని మర్చిపోయే వరంగా కాకుండా హృదయంలో భద్రపరుచుకొని వాక్య ప్రకారం బ్రతికే వరంగా ఈ భూమి మీద జీవించి ప్రతి ఒక్క విషయంలోనూ మిమ్మల్ని సంతోషపరిచే వరంగా జీవించి నిత్యత్వానికి చేరుకోవడానికి మాకు సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ మా ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. పరలోకమున మీతో ఉంచున్నాం. సోదరులు మాథ్యూ గారు చెప్పినట్టు ఈ వారం కూడా మనం తిరిగి గురుకుల సంగతి సహోదరులు దాన్ని తిరిగి రిపీట్ చేయమన్నారు, ఎందుకంటే రికార్డింగ్ సరిగ్గా అవ్వలేదని. అంటే గురుకుల సంగతి మళ్ళీ మనం ఒకసారి ఈరోజు ధ్యానించుకుందాం. పోయినసారి విడిచిపెట్టిన కొన్ని సంగతులను కూడా నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను, లేఖనాలు చూపిస్తాను. దాన్ని బట్టి మీకు ఆ అంశాన్ని గురించి సంపూర్ణమైన అవగాహన కలగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి లోకంలో ఉండే మనుషుల గురించి మనం ఆలోచించేటప్పుడు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఎవరు ఏ కోవకు చెందుతారు అనే దాని మీద ఒక క్లారిటీ మనకు వచ్చేస్తుంటుంది. కాబట్టి లోకంలో సుమారుగా మనం జీవిస్తున్న ఈ తరంలో 820 కోట్ల మంది జీవిస్తున్నారు. మనం జీవిస్తున్న ఇదే భూమి మీద. కానీ అందరూ రక్షింపబడాలనేది దేవుని యొక్క ఆకాంక్ష, దాంట్లో మనకు డౌట్ అవసరంలా. కానీ లోకం ఆ పరిస్థితుల్లో లేదు. పరమ తండ్రి తన యొక్క సంకల్పాన్ని మానవులకు తెలియపరిచి తను ప్రత్యేకపరుచుకున్న జనానికి తను ప్రత్యక్షపరుచుకుంటూ నిత్యత్వానికి యోగ్యులుగా మనుషులను తీర్చిదిద్దుతూ ఆయనకు అనుగుణ్యంగా నడిపించుకుంటున్న కాలాలు ఇవి, కృపకాలము అని గ్రంథంలో మనం మాట్లాడుతుంటాం. కానీ కొంతమంది దీన్ని తృణీకరించి తమ ఇష్టానుసారం జీవించే వాళ్ళు భూమి మీద మనం జీవిస్తున్న తరంలో కూడా ఉన్నారు. దాని లేఖనాల్లో నుంచి 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం ఒక సంగతి చూడొచ్చు. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. తీర్పు దినం దగ్గరకు వచ్చిందంట. మన ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో గ్రంథకర్త వివరిస్తున్నాడు, పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై
దేవుని ఎరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు అన్నాడు. చూడండి, ఇక్కడ రెండు రకాల జనాలు మనకు కనిపిస్తారు. ఒకటి దేవుని ఎరుగని వారికి, రెండవ జనం మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చేటప్పుడు దేవుణ్ణి ఎరగకుండా ఎవరన్నా ఒకవేళ ఉన్నారనుకోండి, చాలామంది అంటుంటారు ఏదో తెలియకుండా ఉన్నారు కదా వాళ్ళకి పరలోకం కుదరదంట. గ్రంథం ఏం మాట్లాడుతుందంటే, నువ్వు తెలుసుకోలేదా, నీకు ప్రతిదండన తప్పదు అనేసింది కదా. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోకపోయినా నువ్వు యేసుక్రీస్తు ద్వారా ప్రతిదండన అనుభవించక తప్పదు. మొదటి కేడర్ జనం 800 కోట్ల మందిలో దేవుని ఎరగకుండా ఉండేవాళ్ళు చాలా కొద్దిమందే ఉంటారు. ఎరగకుండా ఎవరు ఉండకూడదని ప్రత్యేకించి క్రీస్తుని ఎరిగిన జనం తాపత్రయపడుతుంటారు. మతశాఖల వారు, ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు వారి మతాన్ని విస్తరించడానికి ఏదో కూర్చొని కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటారు తప్పితే క్రీస్తు మార్గాన్ని, క్రీస్తు బలిని విశ్వసించిన వాళ్ళు మాత్రమే తమ స్థిరాస్తులు అమ్ముకొనైనా కూడా సరే కొండలకు వెళ్దాం, గిరిజన ప్రజలకు తెలియపరుద్దాం అని ఎక్కడెక్కడ క్రీస్తు సువార్త ప్రకటింపబడలేదో ఆ ప్లేస్లో ప్రకటించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే నా ప్రభువుని తెలుసుకొని జనం అక్కడ ఉంటారు, వాళ్ళకి తెలియపరుద్దాం. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోకుండా ఏ జనమైనా ఎక్కడన్నా ఉంటే వాళ్ళు క్రీస్తు రాకడని ఎదుర్కొనే పరిస్థితులు వస్తే వాళ్ళకి ప్రతిదండన తప్పదంటే నిత్యత్వానికి ఛాన్స్ లేదన్నమాట. రెండవ కేడరు క్రీస్తు సువార్తకు అన్నట్టు. చూడండి, క్రీస్తు సువార్తకు, ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి. కాబట్టి ఇప్పుడు ఏదైనా కొండ ప్రాంతాలు కానివ్వండి, సిటీ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ప్రభువైన యేసుక్రీస్తు గురించి సువార్త నేను ప్రకటించా, స్వీకరించలా, మాకు నప్పదండి నువ్వు చెప్పేది, నాకు భూలోకం ప్రాముఖ్యం అన్నాడు, తృణీకరించాడు సువార్తను అనుకుందాం, వారికి కూడా ప్రభువైన యేసు ప్రత్యక్షమైనప్పుడు ప్రతిదండన తప్పదు. కాబట్టి దేవుని ఎరుగని వారు, సువార్తకు లోబడిన వారు, ఈ రెండు కేడర్లో 800 కోట్ల మందిలో, ఉదాహరణకి ఈరోజు రాత్రి మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ప్రత్యక్షమైపోతున్నాడు అనుకుందాం. 820 కోట్ల మందిలో సగానికి సగం మంది జనం కాదు, దగ్గర 75% జనం ఎగిరిపోతారు. అంటే సువార్తకు లోబడిన వాళ్ళు, దేవుని ఎరుగని వాళ్ళు భూలోకంలో అది ఎక్కువగా ఉంటారనమాట. సువార్తకు లోబడకుండా, దేవుడు అంటే ఎవరిని ఎరగకుండా తమ ఇష్టానుసారం తమకు నచ్చుకున్న దాన్ని దేవుడు చేసేవాళ్ళు ఉన్నారు భూమి మీద. అటువంటి కొంత కేడరు ఏ రకంగా దేవుని కొలుస్తున్నారో గ్రంథం వివరిస్తుంది. రోమిల్కి రాసిన పత్రికలో సృష్టికర్త అయిన దేవుని విడిచి సృష్టమును పూజించిరి అని గ్రంథం తెలియపరుస్తుంది. రోమిల్కు 1వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూసినట్లయితే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. కోపం వస్తుందంట, బయలుపరచబడుతూ ఉంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మాట్లాడుతున్నాడు. తమిళ్ ట్రాన్స్లేషన్లో మీరు చూసినా, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూసినా అలాగే ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. 2000 సంవత్సరాలకు ముందు ప్రారంభించబడిన ఉగ్రత ఈ రోజుకి కొనసాగుతూ ఉంది. ఎవరి మీద అంటే దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే వారి మీద. సత్యానికి విధేయులయ్యే వారి మీద కాదు, సత్యాన్ని అడ్డగించేవారు. అంటే దేవుని ఎరగని వాళ్ళు వీళ్ళు. వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? 22వ వచనం చదువుదాం, సమయం సరిపోదు మనకు. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులేరు. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ప్రతిమా స్వరూపములుగా అంటే ఎవరెవరిని మార్చారంట? దేవుని మహిమను ఎవరికి మార్చారంట? క్షయమగు మనుషులు. అంటే మనిషిని దేవుని చేశాడు, మనిషే దేవుడు అని మాట్లాడే కొంతమంది ఉన్నారు. పక్షులు ఎక్కువ అంటే పక్షుల్ని ఇదే దేవుడు అని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారంట. చతుష్పాద జంతువులు, కాబట్టి పక్షుల్ని, జంతువుల్ని, పురుగుల్ని
దేవుని యొక్క ప్రతిమా స్వరూపాలుగా మార్చారు. కాబట్టి వాళ్ళకి దేవుడు తెలుసా? ఛాన్స్ లేదు. దేవుని ఎరగని జనం వీళ్ళు. కాబట్టి దేవుని ఎరగని వారికి, ప్రభుని యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన తప్పదు. కాబట్టి 800 కోట్ల మందిలో సుమారుగా 1/3 పార్టీ, 1/3 అంటే సుమారుగా 600 కోట్ల మంది ఈరోజు పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుని యేసుక్రీస్తు వచ్చి వాళ్ళ పరిస్థితి దారుణం అయిపోద్ది. ప్రతిదండన ఎవరితో? మనతో కాదు, సాక్షాత్తు ప్రభుతో ప్రతిదండన అంటే ఎలా ఉంటుందో ఆలోచన చేసుకోండి. తప్పించుకునే ఛాన్స్ ఉండదు. ఇక మిగిలి ఉండేది 200 కోట్ల మంది అనుకుందాం. మనమే, ఇంకెవరం కాదు, క్రైస్తవులం అని పేరు పెట్టుకున్నాం. ఈ క్రైస్తవుల్లో అందరూ మన ప్రభుని యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో కృప పొందే ఛాన్స్ ఉందా అంటే కాదు, లేదు అనడానికే ప్రభుని యేసు గురుగుల ఉపమానాన్ని ఆ రోజు శిష్యులకు వివరించడం జరిగింది. మత్తయి రాసిన సువార్త మనకు అందరికి తెలిసినట్టు 13వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుంచి పూర్తిగా గురుగుల ఉపమానం మనకు అందరికీ తెలిసిందే. పోయినసారి కూడా మనం దాన్ని పూర్తిగా చదువుకున్నాం. గురుగులు ఏంటంటే కొన్ని లేఖనాలు మనం చదువుకుంటే మీకు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్న వాడిని అవుతాను. 24 ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పిన ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉంది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తను. కాబట్టి గోధుమలు విత్తినాడు మనుషుడు. అతను గోధుమలు విత్తిన దగ్గరే ఆయన నిద్రిస్తున్నప్పుడు గురుగులు వచ్చి శత్రువు విత్తిపోయాడంట. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడాను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని ఎదుకు వచ్చి, అయ్యా, నీవు పొలంలో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరుగుట నీకు ఇష్టమా అని అతను అడుగా, అందుకు అతను వద్దు, గురుగులు పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదుగనీయుడి అన్నాడు. ఈ ఒక్క లేఖనాన్ని బట్టి ఈరోజు 200 కోట్ల మంది క్రైస్తవుల్లో గురుగులు కూడా జబ్బాలు చరుచుకుంటూ జీవిస్తున్నారు. మేము కూడా దేవుని సంబంధమే, మాకు దేవుడే, నువ్వు ఏం చెప్తే చెల్లుతుందా, నేను చెప్పేది కూడా చెల్లుతుంది అని, మేము దైవ సంబంధులమే అని తమ ఇష్టాన్ని జరిగించుకుంటున్న వాళ్ళు ఈరోజు భూమి మీద చలామణి అవుతున్నారు. వాళ్ళలో గురుగులు అని గ్రంథం మాట్లాడు. కాబట్టి ఈ గురుగులు ఎవరు అని జాగ్రత్తగా లేఖనాల నుంచి పరిశీలించి తెలుసుకోవాలా. అట్లాకపోతే గురుగుల్ని నమ్ముకొని మన జీవితాలు వాళ్ళ చేతిలో పెట్టే ప్రమాదం ఉంటుంది. అట్లాకపోతే మనమే గురుగులుగా కూడా అయిపోయే ప్రమాదం ఉంటుంది కదా. ఎందుకంటే గురుగులు మనిషి కుమారుడు విత్తిన వాళ్ళు కాదంట, శత్రువు విత్తినవాడు అంటున్నాడు. చూడండి 30వ వచనం నుంచి దానికి సంబంధించిన వివరాలని అనుగ్రహిస్తున్నాడు. 36 నుంచి చదువుదాం, సమయం లేదు. 36 నుంచి. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చి ఉపమానం మాకు తెలియజెప్పుమనిరి. అందుకని ఇట్లను, విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు అన్నాడు. కాబట్టి మనిషి కుమారుడు రాజ్య సంబంధులను విత్తిన దగ్గర శత్రువు అంటే గురుగుల్ని శత్రువు విత్తాడు. 39వ వచనంలో వాటిని విత్తిన శత్రువు అపవాది. ఏంటండి డౌట్ రావాలా? సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు తన రాజ్యంలో గోధుమల్ని అంటే మనుషుల్ని విత్తితే ఆయన రాజ్యంలో అపవాది శత్రువు వచ్చి అతనికి సంబంధించిన వాళ్ళని విత్తాడా? అవును, లేఖనం అలాగే చెప్తుంది. మా ఆలోచన కాదు అది. గ్రంథం ఇప్పుడు మనం చదువుతున్న ఈ లేఖనం ఎప్పుడు రాయబడిందో మీకు ఏమైనా అవగాహన ఉందా? సుమారుగా క్రీస్తు శకం రోమిలికి రాసిన పత్రిక 63లో రాయబడింది. 63 కొరింథీయులకు 67లో రాయబడింది. అంటే మనం ఇప్పుడు జీవిస్తున్నప్పటికీ సుమారుగా 2000 సంవత్సరాలకు ముందు రాయబడిపోయింది. నాటి నుండి నేటి వరకు ఎవరు దిద్దలా, నాటి నుంచి నేటి వరకు వస్తూనే ఉంది. ఎన్ని తరాలు గడిచిపోయి అన్ని తరాల వాళ్ళు దీన్నే చదివారు. నమ్ముతారా మీరు? మన చేతిలో ఉండే పరిశుద్ధ గ్రంథం 2000 సంవత్సరాలకు ముందుది అంటేనే దానికి సాష్టాంగ పడిపోవాలా. 2000 సంవత్సరాలు అయిందా? 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాలకు ముందు ప్రభువైన యేసు గురుగులకు సంబంధించిన సంగతులను వివరించేసేసాడు.
కాబట్టి యోహాను సువార్త, రోమీయులకు రాసిన పత్రిక, కొరింథీలో గురుగుల గురించిన సంగతులు కానివ్వండి, దుష్టుని సంబంధించిన సంగతులు కానివ్వండి వివరించి ప్రజలకు అనుగ్రహింపబడి 2000 సంవత్సరాలు జరుగుతుంది. కాబట్టి దుష్టుని సంబంధులు అని చూడండి 38వ వచనంలో, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయవారు దేవదూతలు. గురుగులు ఎలాగ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి ఎందుకు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి అంటున్నారు. చూడండి, మనం ఇంతకుముందు దేవుని ఎరుగని వారికి, క్రీస్తు సువార్తకు లోబడిన వారికి చదివాం 1 తెస్సలోనికే, 2 తెస్సలోనికేలో. అంటే క్రీస్తు రాజ్యంలో కాకుండా బయట ఉండేవాళ్ళు వాళ్ళంతా. ఇప్పుడు అసలు సిసలైన సమస్య రాజ్యంలో ఉండే వారి గురించి వివరించుకొని చూస్తున్నాం. కాబట్టి మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని, దుర్నీతి పరులను సమకూర్చి అగ్నికుండంలో పడవేయబడును. అయ్యి బాబోయ్, రాజ్యంలో నుంచి అంట కొంతమందిని తీసుకుంటారంట ఆ దేవదూతలు, తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారంట. ఇది ఎక్కడ గొడవ? మేము చర్చికి వెళ్తున్నాం, మేము వాక్యం చదువుతున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అని చెప్తున్నాం. అటువంటి క్యాడర్లు, అటువంటి మాటలు, అటువంటి ప్రొజెక్షన్ జరిగిన జనాన్ని కూడా దేవతలు తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తున్నారంట. ఇందుకు ఎవరి ఇల్లు? ఈ క్యాడర్ ఆఫ్ పీపుల్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి లేఖనాల నుంచి చూసుకొని మనం అందులో లేకుండా జాగ్రత్త పడదాం. మొదటిగా 38వ వచనంలో పొలము లోకము, మంచి విత్తనములు రాజు సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు అని పదప్రయోగించారు. కాబట్టి క్రీస్తు రాజ్యంలో దుష్టుని సంబంధులు ఉంటారు. ఎవరి దుష్టుని సంబంధులు? లేఖనాలు పరిశీలించుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి, లేకపోతే 8వ వచనం డైరెక్ట్ కూడా చదివేస్తాం. ఎవరు దుష్టుని సంబంధులు అంటే సాతాను సంబంధులు ఎవరో ఉన్నారంట. ఎవరు వీళ్ళు? యోహాన్ గారే తిరిగి పత్రికల్లో వివరిస్తున్నాడు. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లేపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమై దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలిచిన గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కాదు. కాబట్టి క్రీస్తు రాజ్యంలో ఎవరైతే సాతాను సంబంధులుగా ఉన్నారని కనుక్కోవాలంటే ఎవడన్నా పాపం చేస్తున్నాడా? పాపం చేసేవాడు అపవాది సంబంధి, తెలిసిపోద్ది ఈజీగా, పెద్ద కష్టమేం లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఆ పాపం చేసే వాళ్ళు ఎలా కనిపిస్తారండి? ఎందుకు కనిపించరు? ఒక ఉదాహరణ చెప్పచ్చు. ఒక చర్చ్ ఉంది, నేను చిన్నప్పటి నుంచి పోయి చర్చే. అక్కడ యవనస్తులు ఎలా ఉంటారంటే వాళ్ళ జీవితంలో భక్తి అనేది కనిపించదు. మీటింగ్ జరిపేటప్పుడు మాత్రం భక్తి వాళ్ళు కూర్చుంటారు, లేచి అలా వచ్చారంటే వాళ్ళ విశ్వరూపం బయటకు కనిపిస్తూ ఉంటుంది. ఆ విషయాలన్నీ గుర్తుకు వస్తున్నాయి నాకు. కాబట్టి చర్చ్లో అంటే స్థానిక సంఘం కూడినప్పుడు ఒక మనిషి ప్రవర్తనలో తను నీతిగా ప్రవర్తిస్తున్నాడా, పాపిగా ప్రవర్తిస్తున్నాడా అని నువ్వు పసిగట్టాలా. అది నీ బాధ్యత అనేది గ్రంథం. లేఖనం చూపిస్తా. రోమీయులకు రాసిన పత్రికలో మన బాధ్యత అనేసి చూడండి గ్రంథం. నువ్వు కనుక్కోవాలా, అదే నీ పని అనింది. 16వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలో 17వ వచనంలో, సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములు కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోడు. కాబట్టి కనిపెట్టియుండి అన్న పదాన్ని అండర్లైన్ చేసుకోండి. కనిపెట్టియుండి అంటే చర్చికి వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలంటే నీ భక్తిని మాత్రం నువ్వు చూసుకొని రావద్దు. ఎవడన్నా ఇష్టానుసారం చేస్తున్నాడా అంటే పాపం చేస్తున్నాడా, దుష్టుని సంబంధం అవుతాడు. జాగ్రత్తగా ఉండాలా. వాడిని నిందించు నేను చెప్పట్లా, మార్చడానికి ప్రయత్నం చేయి, తప్పు కాదు, మార్చడానికి ప్రయత్నం చేయాలా. అంత పరిస్థితులు ఈరోజు స్థానిక సంఘాల్లో ఉన్నాయా? ఈరోజు స్థానిక సంఘాల్లో
ఒక చిన్న ఉదాహరణ చూపిస్తా. ఈ పరిస్థితి ఉందా? తిమోతికి రాసిన పత్రికలో పరీక్షించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో స్థానిక సంఘాన్ని నడిపిస్తున్న సువార్థికుడు ఎలా ఉండాలో హెచ్చరిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. మొదటి తిమోతి 5వ అధ్యాయం 19వ వచనం. మొదటి తిమోతి 5వ అధ్యాయము 19-20 వచనాల్లో, 2-3 సాక్షులు ఉంటేనే కానీ పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. ఇతరులు భయపడు నిమిత్తము, ఎవరు భయపడాలా? స్థానిక సంఘంలో ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపుము. గద్దించడం అంటే అరవటం. మెల్లిగా, సహోదరుడా ఇలా చెయ్యి కాదు, ఏంటి ఇలా చేస్తున్నావు, జాగ్రత్త. ఇంత స్థితి ఎక్కడ స్థానిక సంఘంలో ఉంటుందా అండి? అన్నాడు అనుకో సువార్థికుడు, సేవకుని మార్చే. మీకు అర్థమవుతుందా? మన చెప్పకూడదు అనవసరంగా పేరు. మన హెబ్రోన్ సంఘస్థులు చెప్పనే అవసరం. మా బావ స్థానిక సంఘం ఒక ప్లేస్లో హెబ్రోన్లో సేవకుడు. ఎన్ని సంవత్సరాలు అంటే సుమారుగా 35 సంవత్సరాలు సేవ చేశాడు. మీరు చెప్తే నమ్ముతారో లేదు, చాలా యథార్థంగా చేశాడు. అక్కడికైనా ఎందుకు గొడవ? మా బావ పేరు మా అక్క పేరు. ఎలా సేవ చేశాడంటే, ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఒక స్థలం కూడా లేదు మందిరానికని. అప్పట్లో భక్సింగ్ గారితో కలిసి సేవ చేసిన వ్యక్తి. హైదరాబాద్లో భక్సింగ్ గారితోనే ఉన్నాడు. ఆ తర్వాత భక్సింగ్ గారు పంపించారు పలానా ప్రాంతానికి వెళ్ళేవాడు. అక్కడ స్థానిక సంఘం కూడా లేదు. ఇప్పుడు పెద్దలు పంపించేస్తున్నారు అక్కడికి. అంటే అక్కడ స్థానిక సంఘం ఉంటుంది, సంఘ పెద్దలు ఉంటారు, డబ్బులు వస్తుంటాయి, జీతాలు తీసుకుంటుంటారు. అప్పట్లో ఆ కథ లేదు. ఆయనే వెళ్ళాడు, పలానా ప్రాంతాల్లో సేవ చేశాడు, ఆత్మలు కూర్చాడు, స్థలాన్ని కొన్నాడు, మందిరం కట్టాడు. ఏది తన పేరు అంటే తన పేరు పైన కొన్ని పెద్ద దగ్గర ఒక 4-5 గ్రౌండ్లు ఉండే స్థలాన్ని కొన్నాడు. మెయిన్ రైల్వే స్టేషన్ నుంచి పక్కనే. మేము ప్రతి శని ఆదివారం వెళ్ళిపోయేవాళ్ళం అక్కడికి. ఎందుకంటే అక్కడ చర్చి కదా, ఇక్కడికి వచ్చేదాన్ని కూడా అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. జాలీగా ఉండేది. చిన్నప్పుడు సరిగ్గా తెలియదు కాబట్టి అంత కష్టపడి సుమారుగా 35 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ ఉండే ఒక సంఘ పెద్దకి మా బావకి ఒక చిన్న సమస్య. సంఘ పెద్ద ఏం చేశాడంటే, ఇది ఖచ్చితంగా చెప్పాలా, తునకలు అంటారు, తునకలు రోజు కొట్టి ఎండలో ఎండబెట్టి తీసుకొని హెబ్రోన్ పోయాడు. హెబ్రోన్కి పోయి అక్కడుండి ఆ నాయకులకు పంచాడు. 1 రోజు 2 రోజు కాదు, సుమారు 6 నెలలు. ఏంటి నాయన, ఏంటి నీ కోరిక? ఇలా డైలీ నెలకు ఒకసారి వచ్చేస్తున్నావు. అయ్యా నా కోరిక ఏంటంటే వాళ్ళని సంగతి ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. చెప్తే నమ్ముతారు లేదో, 35 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఆస్తులంతా ఆయన పేరుపై మా బావ పేరుపైనే ఉన్నాయి. కొట్టాడు, అక్కడి నుంచి తీసి ఒక ప్లేస్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు. సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు మా బావ. నాకు బాగా గుర్తు. కాబట్టి స్థానిక సంఘంలో పాపం అనేది ఎలా రాజ్యం వెళ్తుంటుందంటే, నాయనా పాపం చేస్తున్నావు జాగ్రత్త, చెయ్యకు అని అంటే ట్రాన్స్ఫర్ చేయండి అంటారు. కాబట్టి కానీ లేకుండా ఎంత ధైర్యంగా చెప్పింది చూడండి. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. మొదటి తిమోతి 5:1 సువార్థికుడికి హెచ్చరిక అది. మనల్ని ట్రాన్స్ఫర్ చేస్తారనో, లేకపోతే మన మీద కక్ష కడతారనో, లేకపోతే తంతారనో, అవంతా మనకు సంబంధం లేదు. పరమ తండ్రి చెప్పమన్నట్టు చెప్పేయటమే. కొడితే కొట్టి, చంపితే చంపు, నేను నిత్యత్వంలో ఉంటా, అంతే కదా. 5వ అధ్యాయం తిరిగి 20, ఇతరులు భయపడు నిమిత్తము. అది స్థానిక సంఘంలో పాపం జరిగితే ఇతరులు భయపడు నిమిత్తము పాపం చేయవారిని అందరి ఎదుట గద్దించు. అది గద్దించు. ఇంకా కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఈ మధ్య గద్దిస్తే ఏం చేస్తున్నారంటే సపరేట్ గుంపు, సపరేట్ ఎవరెవరైతే గద్దింపబడుతున్నారో అందరూ సపరేట్ పోయి ఒక గుంపు పెట్టుకుంటారు. మాది చర్చే, మాది దేవుడి సంబంధమే, మేము ఆరాధన చేస్తాం. కానీ ఒకటి గుర్తించుకోవాలా, నువ్వు చేసే ప్రవర్తనలో, నువ్వు చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో నువ్వు దేవుడు రాయించిన బోధ ప్రకారమే చేస్తున్నావో పరీక్షించుకోవాలి. తిరిగి రోమేలకు వచ్చేసేద్దాం. అప్పుడు ఎవరు ఏ కేడరో మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థమవుదు. రోమేలకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగమే 17. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయవాలి. కాబట్టి గ్రంథం రాయబడి మన చేతిలో ఉంది, డౌట్ అవసరంలా. దాన్ని చదువుకొని దాంట్లో ఉన్నట్టు నేను చేస్తున్నాను లేదా పరీక్షించుకోవాలి. మనం చేసేటప్పుడు పాపం చేసాం, గద్దించారు, మనం మార్చుకోవాలా.
నీ పాపం చేస్తే నువ్వు నన్ను గద్దిస్తావా? నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు ఇక్కడ సేవకుడిగా, నేను 30 సంవత్సరాలకి ఇక్కడ హెల్డర్ని, మీకు అర్థమవుతుందా? ఇలా వస్తుంది గొడవ. దేవుడు అంటే భయం లేదు. అయ్యో నిత్యత్వానికి వెళ్ళాలి కదా, నా తండ్రి సముఖంలో నిలవాలి కదా. నా ప్రభు వస్తే దుర్నీతి మీద ప్రతిదండన ఉంది అని భయం లేదు. దుర్నీతి కార్యక్రమాలు చేసేకి అలవాటు పడిన జనం ఉన్నారు. ఎక్కడ? బయటనా? సాక్షాత్తు క్రీస్తు సంఘాలు, దేవుని యొక్క సంఘాల్లో, మన వాడుక భాషలో చెప్పుకుంటే చర్చిల్లో అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం తిరిగి మొదటి యోహాను సువార్తకు వచ్చేసేద్దాం. కాబట్టి పాపము చేయవాడు అపవాది సంబంధి, జాగ్రత్త గుర్తుపెట్టుకో. దుర్నీతిని అనుసరించేవాడు అపవాది సంబంధి, వాడు దేవుని సంబంధి కాదు. కానీ బైబిల్ పట్టుకొని ఉంటాడు. గ్రంథం మాట్లాడింది, మీకు డౌట్ అవసరంలా. బైబిల్ పట్టుకొని ఉంటాడంట సాతాను సంబంధి. చూద్దాం ఎక్కడో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 13, 14, 15 వచనాలు చదువుకుందాం. 2 కొరింథీ 11వ అధ్యాయము 13, 14, 15. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునే ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనిచున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. ఎవరు వీళ్ళు? వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. అది గొడవ. కాబట్టి క్రియల్ని కనిపెట్టు, మనుషుల యొక్క క్రియలను కనిపెట్టు. ఆ క్రియలు సాతాను క్రియలా? ఓహో, మనోడు వాడికి ఆడరు, మనం జాగ్రత్తగా ఉండాలి, మనం జాగ్రత్త పడాలా. కాబట్టి అదే కొరింథీలో 2 కొరింథీ 11, 13, 14, 15 చదివాం. వీళ్ళు ఎవరు అనేది 2, 3, 4 వచనాలు చదివితే ఒకంతకు మనకు అవగాహన కలుగుతుంది. లేకపోతే ఇదేదో ప్రారంభ క్రైస్తవంలో జరిగిందని మీరు అపార్థం చేసుకుంటారు. క్రీస్తు సంఘాల్లో అంటే దేవుని యొక్క సంఘాల్లో, చర్చిల్లో ఈ రోజుకి జరుగుతుంది. డౌట్ అవసరంలా మీకు. 2వ వచనం నుంచి, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానం చేస్తుంది. కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. ఏలైనగా వచ్చిన వాడు ఎవడైనా మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించను, మీరు వాని గురించి సహించుట యుక్తమే. కాబట్టి ఎవరంటే భిన్నమైన సువార్తను ప్రయోగించే వాళ్ళు, అపవిత్రతకు ప్రేరేపించే వాళ్ళు. 3వ వచనంలో, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సును చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి చెరుపబడిపోతాయి. బ్రదరు, ఏం బ్రదరు, పొద్దాకు వాళ్ళే చేయాలా, మనం చేయకూడదా? మీకు అర్థమవుతుందా? ఇలా ఉంటుందన్నమాట ప్రేరేపణ. పొద్దాక వాళ్ళే చేయాలా, మనం చేయకూడదా? మనం చేద్దాం, మీరు సైలెంట్గా ఉన్నాడు, మేము చెప్పినట్టే మీరు వినాలా. ఈ ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుందని అనుకుంటున్నారు? స్థానిక సంఘాల్లో ఈ ప్రేరణ వచ్చేది ఎవరి దగ్గర నుంచి అంటే సాక్షాత్ సాతాను దగ్గర నుంచి. దానికి నువ్వు విధేయత చూపించావనుకో జాగ్రత్త, విధేయత చూపించావంటే జాగ్రత్త. నాకు అవసరంలా, నా దేవుని దగ్గర నాకు పేరు ప్రతిష్టలు కావాలా, మనుషుల దగ్గర కాదు. నేను కనిపించాలి అనుకోవడం నా దేవుని దగ్గర, మనుషుల దగ్గర కాదు. ఎవరైతే తను తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడును అనే సూత్రం రాజ్యం వెళ్తుంది 2000 సంవత్సరాలుగా. నువ్వు హెచ్చింపబడాలంటే నీ తండ్రి సన్నిధిలో తగ్గించుకో అన్నాడు పరమ తండ్రి. కాబట్టి తగ్గించుకునే జనం అయితే గొడవ పడతారా? పాపం చేయడానికి సిద్ధపడతారా? వీళ్ళు క్రీస్తు సభ్యులా? వీళ్ళు చర్చ్ మెంబర్సా? చర్చ్ మెంబర్సే. ఎవరు? గురుగులు. మర్చిపోనవసరం. కాబట్టి సాతాను సంబంధులు, పాపం చేయవారు, మర్చిపోనవసరంలా. అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 44లో అపవాది సంబంధుల గురించి కొంత సంగతి మనకి ఇక్కడ దొరుకుతుంది. సాతాను సంబంధులు ఎవరు అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక క్యాడర్ ఆఫ్ పీపుల్ మనకు దొరుకుతారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44 నుంచి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చుకొస్తున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు,
వాని యందు సత్యమే లేదు, వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనే ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. సంగతి ఏంటంటే సత్యమందు నిలవకుండా అబద్ధాన్ని నమ్మి అబద్ధాన్ని పలికేవాడు దుష్టుని సంబంధి, సాతాను సంబంధి. అబద్ధం మాట్లాడడం ఒకంతకు ఈరోజు ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే, అబద్ధం మాట్లాడితే తప్పేలా అవుతుంది అనే పరిస్థితులు ఏదో లోకం ఉంది. మీరు ఎవరన్నా బయట ఉద్యోగాల్లో ఉన్నా, స్కూల్స్ చదువుతున్నా, కాలేజీలు చదువుతున్నా, లేకపోతే ఇంట్లో ఉండేవాళ్ళైతే పక్కన ఉండే ఏమంటే అబద్ధాలు చెప్పచ్చా అని అడగండి. ఏముందండి దాంట్లో అంటారు. అదే పెద్ద పొరపాట. ఆ మాటకు వస్తే పెద్ద పెద్ద సమస్యలు, ఇంకా దానికి మించిన సమస్యలు కూడా ఈరోజు తప్పు కాదని పరిస్థితుల్లో లోకం కొట్టుకొని పోతుంది. గ్రంథం దాన్ని అనుమతించదు. దేవుని యొక్క ఉపదేశం, బోధ దాన్ని అనుమతించదు. అబద్ధం మాట్లాడితే అది ఎవరి స్వభావం అంటే, జనకుడు ఉన్నాడు, అబద్ధానికి జనకుడు ఒకడు ఉన్నాడంట. మళ్ళీ 44 చదువుతాం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడను. అది కథ. ఈ అబద్ధం ఆడే స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే, దాని జనకుడు ఒకడు ఉన్నాడు, మనకు విరోధి, దేవునికి విరోధి, సాతాను దగ్గర నుంచి. కాబట్టి స్థానిక సంఘాల్లో, చర్చుల్లో, మన భాషలో చెప్పాలంటే అబద్ధాలు ఆడే సంఘస్థులు ఉన్నారు. వాళ్ళు దైవ సంబంధించిన మనుషులు కాదు, గురువులు. డౌట్ అవసరంలా. కాబట్టి అబద్ధం నా నోటికి రాకూడదు. అబద్ధం మనిషిని అపవిత్రపరుస్తుంది, హృదయాన్ని అపవిత్రపరుస్తుంది. దేవునికి అది నచ్చదు. మార్కు సువార్త హృదయం అపవిత్రంగా ఉంటే పరమ తండ్రికి నచ్చదంట. గ్రంథం మాట్లాడుతుంది చూడండి. చదవండి. అది హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, మస్తరములు, దేవదూషణ, అహంభావము, అవివేకమును వచ్చును. మత్తయి సువార్త. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచును అంటున్నాడు. కాబట్టి మత్తయి సువార్తలో ఇదే సందర్భాన్ని మత్తయి సువార్త 15వ అధ్యాయంలో అపవిత్రత గురించి మాట్లాడుతుంది గ్రంథం. 15వ అధ్యాయం 19 నుంచి దురాలోచనలు, ఇక్కడ కూడా మాట్లాడుతుంది. దురాలోచనలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు అన్న పదప్రయోగం ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి అబద్ధం మాట్లాడేవాడు దైవ సంబంధి కాదు, హృదయాన్ని అపవిత్రపరుచుకునేవాడు దేవుని సంబంధి కాదు, దుష్టుని సంబంధి వాడు. కాబట్టి నోరు జాగ్రత్త, నీ హృదయం జాగ్రత్త. దైవ సంబంధివిగా నువ్వు బ్రతకాలంటే నీ హృదయాన్ని శుద్ధిపరచుకో. కాబట్టి దుర్నీతికి సంబంధించి, అబద్ధానికి సంబంధించి జనకుడు ఉన్నాడు, వాని స్వభావం నీలో కనిపిస్తే నువ్వు జాగ్రత్త. నువ్వు సాతాను సంబంధివి తప్పితే దేవుని సంబంధివి కాదు. పేరుకు క్రీస్తు రాజ్యంలో ఉండొచ్చు, అది పరమ తండ్రి డిజైన్. దేవుడు అలవ చేశాడు. కొన్ని రోజులు ఉండి వాళ్ళ సంగతి తెలుస్తా. గురుగులు పెరిగితే గోధుమలు పాడవుతాయి, ఆయన గొడవది. ఆయనకి పరిశుద్ధమైన జనం కావాలా. కాబట్టి వీళ్ళకేమైనా సమస్య వస్తుందేమో. కాబట్టి పెరగని, ఇద్దరిని కలిసి పెరగని చూసుకుంటా, అంతంలో చూసుకుంటా నేను. అది మన చావు అని అంతమైనా సరే, ప్రభువైన క్రీస్తు వచ్చి లోకానికి అంతం వచ్చినా సరే, రెండిట్లో ఏది జరిగినా మన తలరాత తీర్చి దెద్దపడిపోద్ది. నువ్వు దుర్నీతి పరువుగా, నువ్వు సాతాను సంబంధిగా క్రీస్తు సంఘంలో చచ్చినా నువ్వు నరకానికి వెళ్ళడం డౌట్ వస్తుంది. లేకపోతే నువ్వు జపాలు జరుచుకుంటే నాకు మించిన వాడు లేడురా అని నువ్వు మాట్లాడుకున్నా, ఆ రోజు రాత్రి ప్రభువైన దిగాడు అనుకో, నీకు ప్రతిదండన తప్పదు. నువ్వు గురుగా పోతే జాగ్రత్తగా ఉండాలా. కాబట్టి గురుగుల్లో ఫస్ట్ క్యాడర్ సాతాను సంబంధులు. రెండవ క్యాడర్ ఆఫ్ పీపుల్ని చూద్దాం. ఆటంకములు కలుగు చేయవారు అంట. మనం తిరిగి యోహాను సువార్తలో ఆ లేఖనాన్ని చదవచ్చు. యోహాను సువార్త 13వ అధ్యాయము 41వ వచనంలో
మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుంచి ఆటంకములకు సకలమైన వాటిని. ఇది ఒక రెండవ క్యాడర్ పీపుల్. మూడవ క్యాడర్ దుర్నీతి పరులను. ఇది మూడవ క్యాడర్. కాబట్టి ఆటంకాలు కలిగించే వాళ్ళు ఎవరు, దుర్నీతి పరులు ఎవరు, వీరిద్దరిని చూసుకుంటే వీళ్ళిద్దరూ ఎక్కడ పడతారంట? ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. కాబట్టి అగ్నిగుండంలో పడేస్తారు ఆటంకాలు కలిగించే వాళ్ళు దుర్నీతి పరుల్ని. కాబట్టి మాథ్యూ ఎన్ని గంటలు? హాఫ్ అన్ అవరా 40 minutes పర్లేదా? ఇంకో 10 minutes ఓకే. కాబట్టి ఎవరి ఆటంకాలు కలిగించే వాళ్ళు చూద్దాం లేఖనాల్లో. బోధకు వ్యతిరేకంగా దుర్నీతి పరుల గురించి చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చదివినట్టు దుర్నీతి పరులు 28వ వచనం నుంచి దుర్నీతి పరుల యొక్క లిస్ట్ ఉంటుంది అక్కడ. దుర్నీతి పరులు రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుంచి. మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్యతో నిండుకొని మస్తరము, నరహత్య, కలహము, కపటము, వైరవని వాటితో నిండుకొని వారై కొండెగాండ్రు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగ రహితులు, నిర్దయులనైరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగి ఉండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. అది గొడవ. నువ్వు చేసిన గొడవే, చేసేవాడితో సమ్మతించిన గొడవే. జాగ్రత్తగా చదవాల 32వ వచనం ఆఖరిలో. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుతున్నారు. సమస్య ఎక్కడ వస్తుందంటే దుర్నీతిపరుడు ఉంటాడు. దుర్నీతిపరుడు ఉంటే నీతో నాకు సాంగత్యం లేదు నాయన అనాలా, పాపం చేసేవాడిని గద్దించాలా. ఇది గ్రంథం యొక్క సూత్రం. వాటితో మన ఇద్దరు నీ పర్సనల్ లైఫ్ నీది బ్రదర్, నా పర్సనల్ లైఫ్ నాది బ్రదర్ అంటారు. చూసారా? ఇవి ఎప్పుడైనా విన్నారా? డైలాగ్ నువ్వు ఎలాగైనా నాకేం ప్రాబ్లం లేదు, చర్చకు వస్తే వందనాలు, చేతులు హ్యాండ్ షేక్. అది కాదు కథ. వాడితో సమ్మతించడానికి గ్రంథం అనుమతించలా. బాగా గుర్తుపెట్టుకో. ఎందుకు? సమ్మతించకుండా ఉంటే వాడిని మార్చుకునే అవకాశం ఉంటుంది. అది సంగతి. నువ్వు సమ్మతించేసేవనుకో వాడు మారడు, వాడి జీవితం వాడు జీవిస్తుంటాడు. అంటే ఏం సమస్య లేదు నాకు అంటాడు. మీకు అర్థమవుతుందో లేదో? ప్రధానమైన కార్యక్రమం ఈ భూలోకంలో పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోవటం, ఇతరులను పరిశుద్ధులుగా జీవించేటట్టు చేయటం, నిత్యత్వానికి సిద్ధపడటం. కాబట్టి దాంట్లో ప్రధానమైన విషయం సహోదరులు దుర్నీతి పరులుగా ఉంటే వాళ్ళతో సహవాసానికి సిద్ధపడకూడదు. నువ్వు మారుమనిషి పొందు, నేను నీకు సహవాసం చేస్తానని చెప్పాలా. అప్పుడు ఆ మనిషి అబ్బో సంఘంతో సహవాసం కావాలంటే నేను మారిపోవాలన్నమాట అని ఆలోచన చేసుకొని మారుతాడు. అటువంటి పరిస్థితి భూప్రపంచంలో ఉండాలా, స్థానిక సంఘంలో ఉండాలా. ఎందుకంటే మారుమనిషి పొందామంటే బయటకు వెళ్ళిపోయి వేరే సంఘానికి వెళ్ళిపోతున్నాడు, లేకపోతే వేరే గ్రూప్ కట్టుకుంటున్నారు. అటువంటి సమస్యలు ఈరోజు సంఘం ఉన్నాయి. ప్రాబ్లం ఏం లేదు. ఎన్ని సమస్యలు జరిగినా నీవు నీ నీతిని పోగొట్టుకోకుండా, పరిశుద్ధతను పోగొట్టకుండా నిలబడాలా, తప్పదు. కాబట్టి దుర్నీతి జాగ్రత్త. దుర్నీతి సాధనాలుగా అవయవాలను అప్పగించద్దు. అప్పగించే వాళ్ళు దుర్నీతి పరులు, సాతాను సంబంధికులు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి అంటున్నాడు. చూడండి, రోమా 6:13. అయితే మృతుల్లో నుంచి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనండి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. కాబట్టి దుర్నీతి సాధనలుగా అప్పగించేవాడు నా చేతుల్ని, నా కళ్ళను, నా నోరును, నా అవయవాల్ని దుర్నీతికి అప్పగించాను అనుకో, నేను సాతాను సంబంధి. ఈ అవయవాల్ని దేవుడికి అప్పగిస్తే నేను దేవుడి సంబంధి. కాబట్టి దేవుని సంబంధులు ఏం చేస్తారంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో శరీరాన్ని దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసేస్తారంట, అంటే చంపేస్తారంట. గ్రంథం మాట్లాడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ
సిలువ వేసి ఉన్నారు. అది కదా. కాబట్టి నువ్వు క్రీస్తు యేసు సంబంధివా, నువ్వు దేవుడి సంబంధివా? నీ శరీరాన్ని దురాశలతోనూ దుర్నీతితోనూ ఇచ్చలతోనూ సిలువేయి. ఫస్ట్ సిలువేయి దాన్ని. అంటే ఇలా సిలువ వేయని వాళ్ళు అంటే పాపం చేసేవాళ్ళు, ఇష్టానుసారం చేసేవాళ్ళు రాజ్యంలో ఉంటారు. వాళ్ళు గురుగులు. కాబట్టి దుర్నీతిని ప్రేమించి దుర్నీతిని జరిగించేవాడు శరీర అవయవాల్ని అదుపు చేసుకోకుండా, అంటే దేవుడు చెప్పినట్టు బ్రతికింప చేసుకోకుండా తన ఇష్టానుసారం వదిలిపెట్టేవాళ్ళు. నీ కన్ను నువ్వు అదుపు చేసుకోకపోతే నీ కన్నుని పెరికే అన్నాడు ప్రభువుని. నీ చెయ్యిని నేను అభ్యంతరపరిస్తే చెయ్యిని తీసేసుకో అన్నాడు. అంటే చెయ్యిని తీసుకోవడం అంటే చేతులు నరుకోవడం కాదు. నీ చెయ్యి యొక్క స్వభావాన్ని చంపు. అది గల్తీ 5:20 మనం చదివేది. క్రీస్తు యేసు సంబంధులు తమ శరీరాల్ని దురాశతో ఇచ్చలతో సిలువ వేసేసారు, చంపేసేసారు. కాబట్టి నా కన్ను నన్ను అభ్యంతరపరుస్తుంది, దాన్ని చంపా నేను. మీకు అర్థమవుతుందో లేదో? కాబట్టి శరీర లక్షణాలని శరీర అలవాట్లని చంపేవాడు క్రీస్తు యేసు సంబంధి. వాళ్ళు గోధుమలు. ఎవరైతే చంపకుండా శరీర దురాశలకు లోబడి బ్రతుకుతున్నారో, స్థానిక సంఘం కానివ్వండి, బయట ఉండే వాళ్ళు కానివ్వండి, శరీర దురాశలకు లోబడిన స్వభావంతో జీవించే వాళ్ళు సాతాను సంబంధులు. వాళ్ళు గురుగులు దేవుని యొక్క రాజ్యంలో. కాబట్టి దేవుని యొక్క సముఖంలో నీతి న్యాయాలతో బ్రతికే ఒక కృపను మనం పొందాలంటే పరమ తండ్రి యొక్క సహాయాన్ని తీసుకోవాలా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి. మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమయ్యి, కృప ఏం చెప్తుంది చూడండి. ప్రభు ఏలైనగా మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది భూలోకంలో. ఏం చెప్తుందంటే మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, అంటే వాటిని వదిలిపెట్టి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమలో ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధి నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలను మనకు బోధించుచున్నది. కాబట్టి కృప ప్రత్యక్షమై బోధిస్తూ ఉంది. మనుషులారా, భక్తితో బ్రతకండి ఆయన, దురాశను విడిచిపెట్టండి ఆయన, నీతి న్యాయాలతో బ్రతకండి ఆయన. ఇలా బ్రతికే వాళ్ళే గోధుమలు. అది సమస్య. కృప ప్రత్యక్షమై బోధిస్తున్న బోధ కొంతమంది చెవులేకి జొచ్చదు, వెండ్రో, హృదయం కఠినమైపోయి ఉంటుంది. అటువంటి వాళ్ళు గురుగులు అని గ్రహించాలా. గురువుల దగ్గర జాగ్రత్తగా ఉండాలా. గురుగులు మనమైపోకుండా ఉండాలా. అది ప్రాముఖ్యం. కాబట్టి ఆటంకములు కలిగి చేసే కార్యక్రమాలు చేయకూడదు, దుర్నీతి పనులు చేయకూడదు, పాపాలు చేయకూడదు. ఈ 3 కార్యక్రమాలు చేసేవాళ్ళు సాతాను సంబంధులు. వీళ్ళు ఎక్కడ ఉంటారో అంటే బయట కాదు. బయట ఉండేవాళ్ళు దేవుని ఎరుగని వారు, దేవుని సువార్తకు లోబడిన వాళ్ళు, క్రీస్తు సువార్తకు లోబడిన. ఈ 2 కేడరే క్రీస్తు రాజ్యంలో కాకుండా బయట ఉండేవాళ్ళు. క్రీస్తు రాజ్యంలో ఉండేవాళ్ళు ఒకరు పరిశుద్ధులు, ఒకరు గోధుమలు, ఇంకొకరు గురుగులు. గురుగులు ఎవరంటే పాపాలు చేసేవాళ్ళు, దుర్నీతిని జరిగించేవాళ్ళు, రాజ్యంలో ఆటంకములు కలిగించేవాళ్ళు. వీళ్ళు గురుగులు. కాబట్టి పాపాలు చేయకుండా శరీరమును దాని ఇచ్చతో దురాశలతో చంపేసి నీతి న్యాయాలతో బ్రతికే వాళ్ళు గోధుమలు. కాబట్టి మనం గోధుమల్లోగా జీవిస్తున్నామా, గురుగులుగా జీవిస్తున్నామా నిర్ణయాలు చేసుకోవాలా. నిర్ణయం హృదయపూర్వకమైనదిగా ఉండాలా. హృదయపూర్వకంగా నువ్వు పరిశుద్ధంగా జీవించాలని కంకణం కట్టుకుంటే పరమ తండ్రి నీకు సహాయం చేస్తాడు అని గ్రంథం మాట్లాడుతుంది. చివరిగా ఒకే ఒక వాక్యాన్ని ముగించుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయట ద్వారాను మనలను రక్షించెను. కాబట్టి పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావం కలిగజేసిందా? పరీక్షించుకో. పరిశుద్ధాత్మను పొందామా? పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావం వచ్చిందా? వచ్చింటే నీ శరీరాన్ని దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ చంపేసి ఉంటావు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎవరు పరిశుద్ధంగా జీవించలేరు భూమి మీద. కాబట్టి క్రీస్తు రాజ్యంలో శరీర దురాశలతోనూ ఆటంకాలు కలిగించేవారుగాను
పాపాలు చేసేవారు ఎవరు జీవిస్తుంటారంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా గురుగులుగా మసలుకునేవారు. ఆ క్యాడర్లో మనం ఉండి మన నిత్యత్వాన్ని మనం పోగొట్టుకోకుండా ఉండాలని జాగ్రత్తతో గోధుమలుగా జీవించాలని తెలియపరుస్తూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను వాళ్ళు. మహోన్నతుడా, మహా పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మా జీవగల ఓ ఎంతైనా నమ్మదగిన మా ప్రియరక్షక పదాలు పొందడం నాయన, మీ శ్రేయ, మీ స్తోత్రం రాజా, మీ స్తోత్రం దేవా. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రేక్షకుల్లో కూడించినటువంటి మీ బిడ్డల కుటుంబాలందరినీ మీ దయగల స్థాలకు సమర్పించుకుంటున్నాం. దేవా మీ బిడ్డలు మా తండ్రి మరి కొద్దిగా ఉన్నప్పటికీ మీ సన్ని మాకు తోడుగా ఉంచి ఈ కోడికి మాట్లాడి మీ యొక్క నా మహిమార్థం మీరు చెల్లించుకోండి. మీ కృపణ బట్టి ప్రభావ మీ స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ దాసుని మూలముగా మా ప్రభావ మీరు మా తండ్రి మా మధ్యకి తెచ్చిన తండ్రి మరి మా తండ్రి స్వార్థ 13వ అధ్యాయంలో మా దేవ అయా మరి గురుగులను గోధుమలను గురించినటువంటి నా తండ్రి ఆ యొక్క మా ప్రభావ కార్యము ఓ దేవా తండ్రి అయా ఈ గోధుమలు తండ్రి మరి దేవునికి సంబంధించినటువంటి మరి గురుగులు దుష్టునికి సంబంధించినటువంటి దేవా తండ్రి ఈ లోకంలో మా ప్రభావ మా తండ్రి నాయన మరి దుష్టుని యొక్క కార్యములు మా తండ్రి మరి ఏమిటనేది మా ప్రభావ దేవుని కార్యములు ఏమిటనేది మా తండ్రి మీ గ్రంథములు మా తండ్రి గురించి చెప్పబడినట్లుగా మా దేవ మేము మా తండ్రి అనేక మా తండ్రి మరి రీతులు మీ యొక్క వాక్యాన్ని మా తండ్రి వాక్య ఆధారములతో మేము లేఖనాలు మేము చూసిన్నాం అయా తండ్రి. కాబట్టి మా ప్రభువా దేవా ఈ లోకములు నాయన మీ యొక్క విలంగా మేము జీవిస్తూ ఉండగా ఆ తండ్రి మరి నాయన దృష్టిని సంబంధులు కూడా మాతో ఉంటున్నారు. కాబట్టి తండ్రి మేము వారిని గుర్తించి నాయన వారికి వేరే ప్రత్యేకంగా జీవించలాగా అయా తండ్రి ఇదిగో మా తండ్రి తీర్చు మా తండ్రి 2వ అధ్యాయంలోని ప్రభా 12-13 వచ్చిన ప్రకారం ఆయన అయా మా దేవా తండ్రి ఈ లోకంలో మా ప్రభా మేము మా తండ్రి ఆ యొక్క దురాశలకు లోబడి దుష్టుని ఆలోచనలకు మా ప్రభా మేము లోబడి మా ప్రభా తండ్రి మరి దుష్టుని సంబంధంగా మేము నశించుకోకుండా అయా మా తండ్రి ఈ లోకంలో మా ప్రభా మా దేవ మేము మా తండ్రి నాయన శుభప్రదమైనటువంటి నిరీక్షణతో మా ప్రభా స్వస్థత బుద్ధి కలిగిన వారు మా తండ్రి దేవ మీరు మాకు చూపించిన ఈ మంచి ఈ యొక్క మా తండ్రి మార్గంలో మేము మా ప్రభా నడుచుకుంటూ జాగ్రత్త కలిగినటువంటి వారుగా మా దేవా తండ్రి నాయన మరి దేవుని యొక్క సంబంధముగా తండ్రి మీ యొక్క మా తండ్రి రాజ్య వారసులుగా మేము ఈ లోకంలో జీవించి ఈ జీవిత యాత్రను ముగించుకొని మీ రాజ్యం చిరంతరం మీరు అక్కడ చాటు మమ్మల్ని భద్రపరచండి. ఆయా సమయంలో మా వెతుకు తీసుకొచ్చినటువంటి మీ యొక్క దాసుని కొరకై ఆయన కుటుంబం కొరకై తండ్రి స్తోత్రాలు, ఆయన చేస్తున్న సేవ పచ్చల కొరకై స్తోత్రాలు వందనాలు తండ్రి. అనేక ఆత్మలకు ప్రయోజనటువంటి పాత్రగా పరిమితుగా ఉపయోగించిన వాడుకొని మీ నామం మహిపరచుకుందురుగా కలి ఇక రాబోదేములు మా తండ్రి ఈ స్థలంలో కూడా మా దేవా తండ్రి దేవ మరి నాయన అనేక మంది రక్షించబడి తండ్రి దైవదాసులు భక్త సింగారికి మీరు చూపించిన ఈ మంచి పనులు ఈ నమూనాతో కూడినటువంటి సంఘాలు ఈ సహవాసం మీ శరీరం ఉన్నటువంటి సంఘంలో చేర్చబడి ప్రభువారిని స్తుతించి ఆరాధించేటువంటి నాయన ప్రభును మీ వెళ్ళలో దయచేసి అనేకులు మాత్రం నడిపించవలసిందిగా ప్రభువా ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క తండ్రి మీ ఇంటికి వచ్చినటువంటి మీ బిడ్డలందరి కొరకై ప్రభువారికి స్తోత్రాలు చెల్లించి వారిని మీ దీవెనతో మీ యొక్క ఆశీర్వాదములతో మీ సంతోష సమాధానములతో మాత్రం మీరు వారి యొక్క ప్రారంభించే సహాయం చేయండి. దేవాతని ఎవరైతే రాజకీయపడిగారు వారిని మాత్రం మరలా శ్రమించి వారిని మాత్రం నాయన వీటికి తీసుకురావాల్సిందిగా ప్రభు ప్రార్థిస్తూ మీ యొక్క దయగల్ల మీ కృపగల్ల మీ హస్తాలు సమర్పించి సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మా కుటుంబ తరపున కావాలిగా వచ్చి భద్రపరచుకుని మా ప్రభు
మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన పరలోక తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమై ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంలో ఈ దినము దేవుని యొక్క ఆలయంలో కూడిచిన మనందరికీ, మన కుటుంబానికి వాక్యం అందించిన దేవదాసునికి నా కుటుంబానికి సర్వలోకంలో సర్వపరిశుద్ధ యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగేదము. శిష్యులముగా విశ్వాసముతో సాగేదము. Praise the Lord.